సో హే గైస్ నమస్తే అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ టైం చూసుకోరు ఒక్కసారి 11:40 అండ్ నైట్ అయితే షూట్ చేస్తున్నా. సో నేను ఇవాళ ఏం మాట్లాడదాం అనుకుంటున్నా అంటే యూట్యూబ్లో ఒక బిగ్గెస్ట్ చేంజ్ అయితే రావడం జరిగింది. సో అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే నేను ఈ ఛానల్ ఏం చేస్తానో ఏందో మీకు చెప్తున్నా. సో నా పేరు వచ్చేసి మొహమ్మద్ నాజర్ అలియాస్ నాజర్ నవాబ్. అండ్ నాకు తెలుగు అంత బాగా అయితే రాదు, అంత క్లియర్గా అయితే రాదు. సో నేను ముస్లిం కాబట్టి నాకు తెలుగు అంతగానం రాదు. సో నేను నేర్చుకున్నా. సో నాకు ఎలా వచ్చో అలా నేనైతే మాట్లాడతా. సో ప్రజెంట్ నేనైతే మా ఇంటి మీద ఉన్నా. ఇప్పుడు ఇక్కడ చెట్లు అవి ఇవి ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు నైట్ కాబట్టి నేను చూపించలేకపోతున్నా. సో ఇక్కడ గాలి ఎక్కువ వస్తుంది. ఐ డిడ్ంట్ హ్యావ్ ఎనీ మైక్ ఆల్సో. నా దగ్గర ఒక మైక్ బి లేదు. నేను అంటే క్లారిటీగా రానికి వాయిస్. సో ఇక్కడ గాలి ఎక్కువ వస్తుంది, దట్స్ వై కొంచెం వాయిస్ డిస్టర్బ్ అవ్వడం జరుగుతుంది. సో డోంట్ మైండ్. అండ్ నైట్ ఎందుకు షూట్ చేస్తున్నా అంటే నేను ఒకటి ఫిక్స్ అయిపోయినా భయ్, యూనో వాట్, నాకు ఇన్స్టెంట్గా ఏదైనా న్యూస్ దొరికినా లేకపోతే ఏదైనా కొత్త అప్డేట్ అంటే చాలామందికి న్యూస్ చూడరు అండ్ ఆల్సో అసలు ఏం జరుగుతుందో తెలియదు. ఎప్పుడైనా సరే ఇన్స్టాగ్రామ్లో రీల్స్ స్క్రోల్ చేస్తూ ఉంటారు, యూట్యూబ్లో షార్ట్స్ చూస్తూ ఉంటారు, లేకపోతే పనికిమాలిన వీడియోస్ చూస్తూ ఉంటారు. సో వాళ్ళ కోసం అయితే ఈ ఛానల్ పెట్టడం జరిగింది. అండ్ నేను అంటే ఏదైనా న్యూస్ వచ్చినా, ఏదైనా ఇన్సిడెంట్స్ అయినా, ఏదైనా వైరల్ అవుతుంది, ఏదైనా ట్రెండింగ్ అయినా గిట్ట నాకు తెలిసినంత వరకు అయితే నేను మీకు చెప్పడానికి ట్రై చేస్తాను ఆల్మోస్ట్. సో అంటే మన దగ్గర ఎటువంటి కటింగ్స్ ఉండవు, ఏముండవు, మొత్తం జెన్యున్ ఛానల్ అండ్ జెన్యున్ వర్డ్స్ అన్నీ జెన్యున్ ఉంటాయి. సో మీరైతే స్టే చేసి ఉండండి మన ఛానల్లో. సో అలా అయితే మీరు ఏం చేయాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోకి లైక్ చేసుకోండి అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ లైక్. సో నేను చెప్పే టాపిక్ మర్చిపోతున్నాను అండ్ ఆల్సో నాకు కొంచెం మతిమరుపు ఉంది. అండ్ ఎట్ ద సేమ్ టైం నేను ఏం మాట్లాడుతున్నానో నాకే అర్థం కాదు అప్పుడప్పుడు, ఎందుకంటే నాకు మతిమరుపు ఉంది కాబట్టి ఏదైనా టాపిక్ని స్టార్ట్ చేసిన మధ్యలో ఏదో టాపిక్ స్టార్ట్ చేసి ఏడుకో వెళ్ళిపోతుంది. సో ఆ టైంలో నాకు మళ్ళీ మర్చిపోతా, స్టార్టింగ్లో నేను ఏం చెప్పబోతున్నా అనేది మర్చిపోతా. సో ఏమున్నా సరే ఇప్పటి నుంచి నేను డైరెక్ట్ కెమెరా ఆన్ చేస్తాను. సో నా ఒపీనియన్ ఏందో నేను చెప్తా అండ్ నాకు ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే నేను అది షేర్ చేసుకుంటా. బికాస్ యు ఆర్ మై ఫ్యామిలీ, మీరందరూ నాకు ఒక ఫ్యామిలీ లెక్క. సో నా లైఫ్లో ఏం జరిగినా నేను మీతో షేర్ చేసుకోనికి ఆల్మోస్ట్ ట్రై చేస్తా. అండ్ అలాగే నేను ఎక్కడికన్నా పోయినా గిట్ట మీకు చెప్తా ఉంటా, పోయే ముందు చెప్తా, పోయినాక చెప్తా, పోయి వచ్చినాక చెప్తా. సో ఆడ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది షేర్ చేసుకుంటా. అండ్ న్యూ ట్రెండింగ్ ఏమైనా నడిచినా, ఏదైనా న్యూస్ నడిచినా అంటే ట్రెండింగ్లో వచ్చినా, సో నాకు ఏదైనా తెలిసి ఉంటే మాత్రం నేను ఏ టైం అయినా కానీ, నైట్ 12 అయినా సరే, 1 అయినా సరే, మధ్యాహ్నం 1 అయినా సరే, నేను పబ్లిక్లో ఉన్నా సరే, ఇంటికాడ ఉన్నా సరే, నేను నా ఒపీనియన్ ఏందో నేను షేర్ చేసుకుంటా. డైరెక్ట్ కెమెరా ఆన్ చేస్తా, షేర్ చేసుకుంటా. ఎట్ ఏ టైం నేను రప్ప అప్లోడ్ చేస్తాను నా ఛానల్లో. సో స్టే ట్యూన్. అండ్ మీకు లైట్గా కొన్ని సౌండ్స్ గిట్టి వినబడితే మిడ్ నైట్ కదా, అంటే దయ్యాలే కావు. ఇక్కడ మనం కొంచెం ఫారెస్ట్ వెనకాల ఉంటాం. అంటే మన ఇంటి వెనకాల తంగెడవనం అనేది ఒక ఫారెస్ట్ ఉంది. సో ఆడ కొంచెం యానిమల్స్ ఇట్లా ఉంటాయి కాబట్టి వాళ్ళ వాయిస్ ఇట్లా అంటే సౌండ్స్ ఇట్లా వస్తూ ఉంటాయి. సో డోంట్ మైండ్. అండ్ ఇప్పుడు ఏంటంటే ఆ బిగ్గెస్ట్ అప్డేటు అసలు రావాలి. అది యూట్యూబ్లో అయితే జెన్యున్గా చెప్తున్నా, రావాలి ఆల్మోస్ట్. ఎందుకంటే చాలామంది ఎంతో కష్టపడి యూట్యూబ్లో ఒక సక్సెస్ఫుల్ యూట్యూబర్గా ఉండాలంటే స్టెబిలిటీ చాలా అవసరం. ఎలా అంటే మనం ఒక్కసారి స్టార్ట్ చేసినాక, ఇప్పుడు ఈవెన్ నేనైనా సరే ఏంటంటే నేను స్టార్టింగ్లో యూట్యూబ్ ఛానల్ పెట్టిన, స్టార్ట్ చేసిన, రన్ చేసిన, నడిపిన, మళ్ళీ డిమోటివేట్ అయినా, వ్యూస్ వస్తలేవు, అదే 10, 20 మ్యాక్సిమం నాకు బయట నుంచి వ్యూస్ వచ్చేటివి 5, 10, 20, మ్యాక్సిమం అయితే 30, మినిమం అయితే ఇంత. సో అసలు ముచ్చట ఏంటంటే నాకు అసలు వ్యూస్ వస్తలేవు. నేను ఎప్పుడైనా వాట్సాప్లో, ఇన్స్టాగ్రామ్లో, స్నాప్లో లింక్స్ షేర్ చేస్తూ ఉంటా. సో మా అంటే లైక్ నా ఫ్రెండ్స్ అయినా సరే, ఫ్యామిలీ అయినా సరే, వీళ్ళే చూస్తారు. బయట ప్రపంచానికి అసలు నా వీడియోనే తెలియవు. ఈవెన్ ఇప్పుడు మీరు చూస్తారు కదా, మీ కింద వ్యూస్ 1 అని ఉండొచ్చు, 2 అని ఉండొచ్చు, 0 అని ఉండొచ్చు. అసలు మీరు ఈ వీడియో చూస్తలేరా నాకు తెలియదు. ఎందుకంటే దిస్ మై న్యూస్ ఛానల్. అండ్ ఈ ఛానల్లో ఒక సబ్స్క్రైబర్ ప్రస్తుతానికి ఇప్పుడు నేను పెట్టేటప్పుడు ఆ సబ్స్క్రైబర్ కూడా నా వేరే జీమెయిల్ ఐడి. నాకు ఒక హిందీ ఛానల్ ఉంది నాజర్ నవాబ్ పేరుతోటి. సో ఆ హిందీ ఛానల్ తోటే నేను ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం జరిగింది.
అండ్ ఆల్సో వ్యూస్ అంటారా ఒకటి 3 వ్యూస్ అట్లుంటాయి. సో అవి గిట్ట నా వేరే జీమెయిల్స్ తోటి నేనే చూసిన అసలు ఛానల్ పుష్ అవుతుంది అని. సో ఈ వీడియో గిట్ట ఎవరు చూడరేమో, కానీ చూసేటోళ్ళకి చెప్తున్నా. సో మొత్తం ల్యాగ్ చేస్తున్నా అనుకోరుకురి, మనం ఏదైనా జెన్యున్గా మాట్లాడతాం. టైం పడుతుందేమో కానీ కొంచెం ఏదన్నా ఒక ఉపయోగం అనేది ఉంటుంది, ఏదైనా తెలుసుకుంటారు నా ద్వారా ఏదైనా. సో అండ్ ఏంటంటే చాలామంది యూట్యూబ్లో చాలా కష్టపడతారు. లైక్ ఎంటర్టైన్మెంట్ వీడియోలు చేసిన అది ఎంత కష్టం ఉంటుంది అంటే కంటెంట్ దొలాడాలి, కంటెంట్ రైట్ చేయాలి, తర్వాత మంచిగా ప్లేస్ చూడాలి, ఆ తర్వాత మంచిగా కెమెరా చూడాలి, మంచిగా షూట్ చేయాలి, మంచిగా మాట్లాడాలి, అని మంచిగా ఎడిటింగ్ చేయాలి, మళ్ళీ థంబ్నెయిల్ మంచిగా పెట్టాలి, ఎస్ఈఓ మంచిగా చేయాలి, ఇంకా టైటిల్ అండ్ డిస్క్రిప్షన్ మంచిగా పెట్టాలి, ట్యాగ్స్ మంచిగా పెట్టాలి, అండ్ టైమింగ్స్ చూసుకోవాలి ఎప్పుడు అప్లోడ్ చేయాలా అనేది. మళ్ళీ వీడియో తీసేటప్పుడు గిట్ట ఎన్నో స్ట్రగల్స్ ఉంటాయి, ఎన్నో టేక్స్ తీసుకుంటా. అంటే ఒక వీడియో తీయనీకి మీరు నార్మల్గా ఇట్లా తీసి పెడతామేమో అనిపిస్తుంది, దాని వెనకాల స్ట్రగల్ ఎంత ఉంటుందో వి డి నాట్ ఎక్స్పెక్ట్ మనం ఊహించలేం. అంటే కష్టం చేసేటోళ్ళకి తెలుసు అవి. లైక్ మీరు మీకు గిట్ట ఒక యూట్యూబ్ ఛానల్ ఉన్నా, లేకపోతే సో ఏదన్నా సంథింగ్ ఏదైనా వీడియోస్ పెట్టే ఒక ప్లాట్ఫామ్ ఉన్నా, మీరు ఏదైనా వీడియోస్ తీస్తారు, ఎడిట్ చేస్తారు అంటే మీకు తెలుసు ఆ బాధ ఏందో. సో అలా ఎంతో కష్టపడి అంటే ఈ ఇప్పుడు ఈ ప్రజెంట్ ఈ టైంలో ఎంతోమంది ఫేమస్ ఉన్నారు కదా. సో వాళ్ళు ఎంతో కష్టపడితే ఫేస్ వాల్యూ అనేది పెంచుకోర్రు. ఇప్పుడు నేను నా ఛానల్ నడుస్తలేదు కదా, ఇప్పుడు ఏదన్నా ఇప్పుడు సరే మన ఇమ్రాన్ అన్ననే తీసుకుందాం. పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్ అన్న కాడికి పోయి నేను ఒక వీడియో ఇట్లా తీసి హాయ్ గైస్ నేను ఇమ్రాన్ అన్నని కలిసినాను వీడియో తీసి పెట్టేసిన అనుకో, అది థౌజండ్స్ ఆఫ్ వ్యూస్ లేకపోతే ల్యాక్స్లలో గిట్ట వ్యూస్ పోతుంది. సో వాళ్ళు ఎంతో కష్టపడితే ఫేమ్ వాళ్ళకి దొరికిందనమాట. సో ఇప్పుడు మనకి మనకి గిట్ట కావాలి, పైసలు కావాలి, ఫేమ్ కావాలి, అన్నీ కావాలి, యూట్యూబ్ మంచిగా ఛానల్ రన్ చేయాలి. కానీ ఎలా దొంగతనంగా ఎలా అంటే ఇప్పుడు ఇమ్రాన్ అన్న వీడియో ఎగ్జాంపుల్గా తీసుకున్నాం కదా, ఇమ్రాన్ అన్న వీడియో ఇప్పుడు ఆయన షార్ట్ తీసిండు. సో ఇంకోటి ఏం చేస్తాడు, ఇప్పుడు నేనేం చేస్తా, అరే ఫ్రేమ్ జల్దీ రావాలంటే ఇమ్రాన్ అన్న వ్యూస్ ఎక్కువ అవుతాయి రాబోయే అది అని చెప్పి ఆయన కొత్తగా అప్లోడ్ చేసిన వీడియోలు తీసుకుంటాం. దాని మీద మనం ఇట్లా అంటే లైక్ ఎక్స్ప్రెషన్ చెప్తాం అనమాట, చూపిస్తాం. లైక్ ఆయన కామెడీ ఏమైనా చేస్తే నవ్వేటట్టు ఇలా చిన్నగా తీసి కింద పెట్టేస్తాం. మీరు చూసి ఉండొచ్చు షార్ట్స్లో అట్లా. అంటే ఎవరో కష్టపడి ఎవరో అప్లోడ్ చేస్తే వాళ్ళ వ్యూస్ తోటి వీళ్ళు దోచుకొని వీళ్ళు సంపాదించుకుందామని అయితే అనుకుంటారు. సో అదంతా యూట్యూబ్ ట్రాష్ లెక్క మొత్తం తీసి పడేస్తుంది బయటికి. సో అదొక మంచి నిర్ణయం అనమాట. ఎలా అంటే ఎవరో కష్టం వాళ్ళు దోచుకుంటే ఎట్లుంటుంది చెప్పు. అట్లా అని చెప్పేసి మళ్ళీ మనం చూసిన వీడియోస్ మళ్ళీ వస్తే వాళ్ళు కష్టపడేది ఏం లేదు, అంటే వీడియోస్ ఎక్కువ అయిపోతున్నాయి. అలా అని చెప్పేసి ఏమవుతుందంటే అందరినీ ఒక్కొక్కరిని తరిమేయడం జరుగుతుంది అనమాట ప్రజెంట్. సో ఇప్పుడు ఏ ఛానల్స్ జెన్యూన్ అంటే చాలా ఛానల్స్ మానిటైజేషన్ గిట్ అవుతలేవు. సో ఇప్పుడు ప్రజెంట్ ఏవి ఎక్కువ ఉంటున్నాయి అంటే మనం కెమెరా ఆన్ చేసినామా మన ఫేస్ ఉండాలి, మన వాయిస్ ఉండాలి. అది ఛానల్ మానిటైజ్ అయ్యేటప్పుడు ఎవ్వరితో కాదు, దాన్ని ఆపాలంటే ఎవ్వరి తరమే కాదు, మన ఫేస్. ఇప్పుడు నేను ఎలాగైతే మాట్లాడుతున్నానో నా వాయిస్ నాదే అండ్ ఈ కంటెంట్ నాదే అండ్ ఆల్సో అంటే ఫేస్ గిట్ట చూపెడుతున్నా కదా. సో నాకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు మానిటైజ్ చేసేటప్పుడు. ఇప్పుడైతే కాలే ప్రస్తుతానికి. సో చేసేటప్పుడు ఏం కాదనమాట. సో అలాగే అదైతే వాళ్ళు అంటే మొత్తం రీయూజ్ కంటెంట్ అండ్ ఒకళ్ళు యూజ్ చేయడం, ఇంకా ఎవరిదైనా కంటెంట్ అంటే ఇప్పుడు లైక్ ఒకళ్ళు చెప్పిన మాటలు సేమ్ మనం రిపీట్ చేయడం అండ్ కొంచెం వీడియో తీసుకొని ఇంకో సో గైస్ నేను నీటికి వచ్చిన, ఇది నా బండి, ఇది అది అదంతా చేస్తే యూట్యూబ్ ఛానల్ మానిటైజ్ చేస్తలేదు. సో మనం జెన్యున్గా మన ఫేస్ అండ్ మన వాయిసే కనిపించాలి వీడియోలో. అట్లయితేనే యూట్యూబ్ ఛానల్ మానిటైజ్ అయ్యేటప్పుడు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. అండ్ ఆల్సో అలాగే మనకు కొంచెం ఇన్కమ్ గిట్ ఎక్కువ వస్తుంది. ఒక సైడ్ నుంచి చూడాలంటే ఇప్పుడు అన్నం తిన్నా డోంట్ మైండ్. సో ఏంటంటే మనకి అలా చేయడం వల్ల మన ఫేస్ వాల్యూ అనేది పెరుగుతుంది. సో ఫేస్ వాల్యూ పెరిగితే ఇన్కమ్ ఎంత ఉంటుంది తెలుసా? సౌండ్ వచ్చింది. సో ఇన్కమ్ ఎలా ఉంటుంది అంటే చాలా ఇన్కమ్. అంటే బ్రాండ్స్ ప్రమోటింగ్ ఇట్లా మనకి ఎన్నో ఆఫర్స్ వస్తాయి. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు సామ్సంగ్ కొత్త ఫోన్ లాంచ్ అవుతుంది. సో అక్కడ ఎంతోమంది క్రియేటర్స్కి పిలుస్తారు అనమాట. సో దాంట్లో మనం గిట్ట ఉంటాం, మన ఫేస్ వాల్యూ పెరుగుతాయి. అంటే మన వల్ల వాళ్ళకి ఏదైనా ప్రాఫిట్ ఉంటుంది కాబట్టి మనకి
పైసలు ఇంత డిమాండ్ చేసి మనల్ని పిలుస్తారు, ఫోన్ ఇస్తారు అంటే చాలా అనమాట. మీకు కూడా తెలిసి ఉండొచ్చు, చాలా ఫేస్ వాల్యూ పెరగాలి. సో అలా అయితే ఫేస్ వాల్యూ పెరుగుతుంది. ఇంకోటి ఏంటంటే కంటెంట్ క్రియేటర్స్ యూట్యూబ్కి చాలా అవసరం అనమాట. జెన్యూన్ ఒరిజినల్ కంటెంట్ క్రియేటర్స్ అంటే లైక్ నేను చెప్పిన ఫేస్ అండ్ వాయిస్ వల్ల యూట్యూబ్ గిట్ట చాలా అవసరం. ఎందుకంటే వాళ్ళకి మనం ఎంత కష్టపడితే వాళ్ళకి అంతే ఫలితం దొరుకుతుంది. మనకి ఎంతనో వాళ్ళకి ఇంకా ఎక్కువ. ఎలా అంటే మనం కంటెంట్ అంటే కంటెంట్ క్రియేటర్స్కి మనకి తరిమేరు యూట్యూబ్ నుంచి, ఏ ప్రాబ్లం రాదు మనం జెన్యూన్ ఉంటే, మంచిగా ఉంటే. ఎందుకంటే యూట్యూబ్కి కావాల్సింది మనం కంటెంట్ క్రియేటర్స్ కావాలి. యూట్యూబ్కి ఇంకెంతమంది వచ్చినా తీసుకుంటుంది యూట్యూబ్, ఎందుకంటే ఎంత కంటెంట్ క్రియేటర్స్ ఉంటే అంత లాభం యూట్యూబ్కి. సో అలాగనమాట. సో మనకి ఏ ప్రాబ్లం అయితే రాదు. ఇప్పుడు నేను సపోజ్ నేనే అనుకుని నేను చేసే వీడియోస్ వల్ల నాకేం ప్రాబ్లం రాదు, చెప్పలేం ఫ్యూచర్లో రావచ్చు. బట్ ఏదైనా చిన్న మిస్టేక్స్ ఏమైనా ఉంటే, అంటే తెలిసో తెలియక జరిగిన ఏమైనా ఉంటే, సో అలాగనమాట. అయితే మనకైతే ఇప్పుడు ప్రస్తుతానికైతే ప్రాబ్లం రాలే ఇప్పటిదాకా. అంటే నాకు ఒక ఛానల్ కూడా మానిటైజ్ అవ్వలే. నేను చాలా ఛానల్స్ అయితే నేను చేసిన, కాకపోతే నాకు స్టేబిలిటీ అనేది ఉండదు. ఎన్ని రోజులు ఉంటానో ఎన్ని రోజులు ఉండనో నాకే తెలియదు. ఈ టాపిక్ మీద మనం మాట్లాడదాం, లేజినెస్ మీద. అంటే మనం ఎందుకు ముందు పోతే, అంటే నాకు చాలా తెలుసు, అనుభవం చాలా ఉంది, ఎక్స్పీరియన్స్ చాలా ఉంది. వీడియోస్ మంచిగా చేయగలుగుతా, మంచి ఎడిట్ చేయగలుగుతా. అంటే నాకు అంటే ఐ నో ఎవ్రీథింగ్ అబౌట్ యూట్యూబ్. అంటే నాకు చాలా అంటే మస్తు నేను నేర్చుకున్న యూట్యూబ్ నుంచి. అంటే ఫుల్ ఎక్స్పీరియన్స్ అనమాట నాకు. కాకపోతే నాకు స్టేబిలిటీ అనేది నచ్చదు. ఎక్కడైనా సరే నాకు ఎక్కడైనా బయట ఆఫ్లైన్ వర్క్ చేసినా గిట్ట నాకు ఎక్కువ ఉండలేను నేను అనమాట. మోర్ దెన్ 15 days 30 days అంతే, ఇక ఎక్కువ ఉండలేను అలా అనమాట. నాకు స్టేబిలిటీ అనేది సెట్ కాకనే నేను ఏడున్నా. ఒకవేళ నా వీడియో నుంచి మీకు ఏమైనా హెల్ప్ఫుల్ ఇవ్వలేదు అనుకుంటా, టైం వేస్ట్ అయ్యింది అనుకుంటా, కానీ కామెంట్ అయితే తిట్టకూర్రి. సో హిట్ ద లైక్ బటన్ అండ్ షేర్ ద వీడియో ఆన్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ, అండ్ మేక్ షూర్ గా సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, ప్రెస్ ద బెల్ ఐకాన్ టు బీ నోటిఫైడ్ అండ్ ఎవ్రీ అప్డేట్ ఫ్రమ్ అన్లిమిటెడ్ వ్లాగ్స్ వరల్డ్. సో కలుస్తాం మళ్ళీ మరొక టాపిక్స్ తోటి మేము ముందు. అండ్ మేము ఇప్పుడు కొత్తగా అయితే శ్రీశైలం డ్యామ్కి పోదామని అయితే ప్లాన్ చేసినాం. అండ్ చూద్దాం, పోదాం. ప్లాన్ సక్సెస్ఫుల్ అయితే మీకు మొత్తం చూపిస్తా. సో స్టే ట్యూన్ గైస్ అండ్ లవ్ యూ ఆల్. గుడ్ నైట్. సారీ.